शुक्लां ब्रह्म विचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వారికి అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా 16వ తారీఖు వరకు సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు మొత్తం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ 20 నుండి మాసాంతం వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ధనుస్సు రాశి జాతకులకు ఈ రాశులలో సంచరిస్తున్నటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని మనము గోచార రీత్యా చూసినట్టయితే సూర్యుడు అష్టమ భాగ్య స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు దశమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు అష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు సప్తమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉంటూ తదనంతరం అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అష్టమ స్థానము గోచార రీత్యా శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు రాహువుల యొక్క అనుకూలత ధనుస్సు రాశి వారికి ఉంది. బుధుడు కూడాను అనుకూలంగానే ఉన్నాడు. మిగతా గ్రహాల యొక్క ప్రతికూలత ముఖ్యంగా శనైశ్వరుడు, సూర్యుడు, కుజుడు, కేతువు ఈ గ్రహాల యొక్క ప్రతికూలత ఈ మాసంలో ఉంది. అయితే ఓవరాల్గా ఈ గ్రహస్థితిని చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే గత మాసంతో పోల్చినట్టయితే మెరుగైన ఫలితాలు ఈ మాసంలో సంభవిస్తాయి, ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు అధికారులతో మంచి అవగాహన పెరుగుతుంది, స్నేహం పెరుగుతుంది. మీపైన నమ్మకంతో ఉంటారు అధికారులు. ఆదరణ బాగా లభిస్తుంది మీకు. ఇక వ్యాపారస్తులకు క్రయ విక్రయాల విషయంలో సంతృప్తికరంగా ఉంటారు. లాభదాయకంగా కొనసాగుతుంది వ్యాపారం. నలుగురిలో పరపతి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తద్వారా మీకు చాలా పనుల లోపల కార్య సాఫల్యం గోచరిస్తుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. మాసం ప్రారంభంలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా పిల్లలతో, దగ్గరి వారితో కొంత మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. బంధువుల సహకారంతో వృత్తిపరమైనటువంటి సమస్యలను మట్టుకు పరిష్కరించుకుంటారు. పిల్లల చదువుకు అనుకూలమైనటువంటి సమయం. పోటీ పరీక్షలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మంచి స్థాయిలో నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ర్యాంకులను పొందుతారు. మంచి సంస్థలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పనులు ఆలోచించి ప్రారంభిస్తారు. నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. తద్వారా ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడతాయి. కొన్ని పనులు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాటి విషయం లోపల మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తడం మూలకంగా అప్పులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు కూడాను కొంత ఉన్నాయి. ఆర్థిక స్థితిలో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. రాబడి
ఒక స్థిరంగా లేకపోవడం అనేటువంటిది ప్రధానంగా ఈ మాసంలో కనబడుతుంది. అది వృత్తి వ్యాపారాలలో కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. అయినప్పటికీ వృత్తి వ్యాపారాలు సలుపుతున్నటువంటి వారు సంతృప్తిగానే ఉంటారు. అంటే పనులు పూర్తి అవుతాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఒక పక్కన ఉన్నప్పటికీ పనులు పూర్తి కావడంతో మీరు సంతృప్తిగా ఉంటారు. వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు కొన్ని రోజుల కొరకు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు మట్టుకు బాగా అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కానివ్వండి, దేశీయంగా కానివ్వండి, ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడంపై మనస్సు నిలుపుతారు. సద్గురువులను సందర్శించుకుంటారు. ఈ విధంగా మీకు ఈ మాసంలో గ్రహస్థితి మూలకంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలలో మీకు సత్ఫలితాలు ఉన్నాయి కనుక వీటిని జాగ్రత్తగా గమనించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి.